అవార్డులు అందుకున్నప్పుడు అవార్డుల కోసం నటించేటప్పుడు తెలిసేదా ఇది అవార్డు విన్నింగ్ అంత ప్లానింగ్ లేదండి. ఓకే, ఇప్పుడే ఆ ప్లాన్ తెలియాలని ఏమీ లేదు, ప్లాన్ చేయక్కర్లేదు. కానీ అవార్డు వచ్చిన ప్రకటన వచ్చినప్పుడు మీ ఏమీ పైరవీలు చేసుకుని వచ్చిన అవార్డులు నేను అనుకోవట్లేదు. అప్పట్లో అసలు లేవు ఆ క్యాల్కులేషన్స్. అంతేకాదు ఒక పెద్ద లెజెండ్ డైరెక్టర్ శ్యామ్ బెనేగల్ గారు ఆయన చైర్పర్సన్గా ఉన్నప్పుడు వచ్చింది నాకు నేషనల్ అవార్డు. ఆయన చైర్పర్సన్ అంటే ఇంకా ఆలోచించండి, ఎవరు పైరవీ చేయగలరు ఆయన దగ్గర? ఎవరికి అసలు అవకాశం లేదంటే ఇది చెప్తే అది ఆ ఇండియన్ సినిమా హిస్టరీలో బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ ఇద్దరికి ఈ 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్ బెస్ట్ ఇయర్ ఏది అని అంటే అదే నాయగనికి కమల్ హాసన్ గారికి, నాకు వీడికి ఒకే ఇయర్ బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ ఇద్దరికి వచ్చేసి తమిళ్లో వచ్చిన అది ఫస్ట్ ఇయర్. ఈ నేషనల్ అవార్డ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి ఫస్ట్ ఇది. చాలా హైలైట్స్ ఇప్పుడు తలుచుకుంటుంటే చాలా నాకు నేషనల్ అవార్డు వచ్చింది అనే ఎక్సైట్మెంట్ కంటే ఆ జ్యూరీలో జయబాద్రి గారు ఒక జ్యూరీ మెంబరు. తర్వాత ఆ టైంలో రాజ్ కపూర్ గారికి దాదా పాల్కే వచ్చింది. వచ్చిన 1 monthలో ఆయన వెళ్ళిపోయారు. సో ఆ ప్లాట్ఫామ్ ఎక్కి దిగాను. ఇట్స్ మోర్ దెన్ అ నేషనల్ అవార్డ్ టు మీ. From where I came, where my journey went, and where I stood. So it's a very beautiful feel. Thanks. ఆనందం వేసేదా అవార్డు ప్రకటించగానే? వేస్తుంది సహజంగానే. మరి అంత లెజెండ్స్కి మధ్యలో పైగా అప్పటికే కమల్ హాసన్ గారు కనీసం ఒక 300 సినిమాలు చేసేసి ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా. అప్పటికి నాకు 5th ఫిల్మో ఏమో వీడు, 4th ఫిల్మో 5th ఫిల్మో అంతే వీడు. అంతే జాతీయ అవార్డు వచ్చేటప్పుడు అవును 5 ఫిల్మ్స్ 6 ఫిల్మ్స్ చేశాను. 300-400 ఫిల్మ్స్ చేసిన ఆర్టిస్ట్ ఉన్నారు, బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ ఉన్నారు ఆ టైంకి. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ గుడ్ డైరెక్టర్స్.